హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఈ కోడింగ్ డీకోడింగ్లో టైప్ 3 గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం టైప్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసేద్దామా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ 4th టైప్ ఏదైతే ఉందో దీని క్వశ్చన్ అనేది క్లారిటీగా మనం ఒకసారి చదవాలి, 1-2 సార్లు, ప్లస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. నేను అందుకనే ఆప్షన్స్ రాయలేదు. ఆప్షన్స్ రాస్తే మీరు కంగారు పడిపోతారు అని కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ కుక్ను బట్లర్ అని, బట్లర్ను మేనేజర్ అని, మేనేజర్ను టీచర్ అని, టీచర్ను క్లర్క్ అని, క్లర్క్ను ప్రిన్సిపల్ అని పిలిచినప్పుడు తరగతి గదిలో ఎవరు బోధిస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి బాగా గమనించినట్లయితే ఒకసారి చూసారా, క్వశ్చన్ అనేది క్లారిటీగా చదవాలి, 1-2 అర్థం చేసుకోవాలి. మనకు నార్మల్గా క్లాస్ రూమ్లో ఎవరు బోధిస్తారు? టీచర్ బోధిస్తారు. కాబట్టి ఏంటంటే టీచర్ అని చెప్పేసి గౌక్కున్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో టీచర్ ఉంటుంది ఫస్టే టీచర్ పెట్టేస్తారు. అది చాలా తప్పు. ఇక్కడ మనకు బాగా క్లారిటీగా ఇచ్చాడు, టీచర్ను క్లర్క్ అని పిలుస్తారనమాట. సో లెక్కను మీరు గమనించారు కదా, టీచర్ను క్లర్క్ అని పిలుస్తారు అని క్వశ్చన్లో ఇచ్చాడు. సో అవర్ ఆన్సర్ ఏంటి? నార్మల్గా అయితే టీచర్ బోధిస్తారు క్లాస్లో, టీచర్ని ఏమని పిలుస్తారంట? క్లర్క్ అని పిలుస్తారు, అంటే క్వశ్చన్ పరంగా. సో మన ఆన్సర్ ఏంటి? క్లర్క్. సో క్లర్క్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే వజ్రంను బంగారం అని, బంగారాన్ని వెండి అని, వెండిని రూబీ అంటే కెంపు అని, కెంపును ఎమరాల్డ్ అంటే పచ్చ అని పిలిచినప్పుడు అన్నిటికంటే చవకైన ఆభరణం ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. జనరల్గా మనందరికీ తెలుసు వెండి అనేది చాలా తక్కువ ధర, మిగతా వాటితో పోల్చుకుంటే అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, వెండే కదా అని చెప్పేసి ఆప్షన్ ఏలో వెండి ఉంటుంది, వెండి పెట్టేస్తారు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? వెండిని ఏమని పిలుస్తారు ఇచ్చాడు? వెండిని రూబీ అంటే కెంపు అని పిలుస్తారని చెప్పేసి లెక్కలో ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ ఏంటి? కెంపు. కెంపు అనేది మన ఆన్సర్ అవుతుంది, అంటే రూబీ. రూబీ అని అవ్వచ్చు, లేదంటే కెంపు అని అవ్వచ్చు. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు క్లారిటీగా క్వశ్చన్ చదివి 1-2 సార్లు అర్థం చేసుకొని అప్పుడే బెట్ పెట్టాలి. లేదంటే చిన్న మిస్టేక్ వల్ల మనకి 1 మార్క్ అనేది పోతుంది. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, క్వశ్చన్ అనేది క్లారిటీగా ఒకసారి చదువుదాం మనం. కన్నును చెయ్యి అని, చేతిని నోరు అని, నోటిని చెవి అని, చెవిని ముక్కు అని, ముక్కును నాలుక అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి దేని ద్వారా వినగలడు అని క్వశ్చన్ అడగడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక వ్యక్తి దేని ద్వారా వినగలడు? చెవి ద్వారా వినగలడు. అలాగే మన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షనే ఉంటుంది, చెవి ద్వారా అని చెవి అని పెట్టేస్తారు. కానీ మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇదిగోండి, చెవిని ముక్కు అని అంటారంట, అనుకోమన్నాడు. సో మన ఆన్సర్ ఏంటి? వ్యక్తి దేని ద్వారా వినగలడు అంటే చెవి ద్వారా వినగలడు. కానీ ఇక్కడ చెవిని ఏమంటారు? ముక్కు అని అంటారు. సో మన ఆన్సర్ ఏంటి? ముక్కు అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే బాగా క్లారిటీగా క్వశ్చన్ చదవాలి. తెలుపును నీలం అని, నీలంను ఎరుపు అని, ఎరుపును పసుపచ్చ అని, పసుపచ్చను ఆకుపచ్చ అని,
ఆకుపచ్చను నలుపు అని, నలుపును ఉదరంగు అని, ఉదరంగును ఆరెంజ్ రంగు అని అనుకున్నప్పుడు మానవుని రక్తం రంగు ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. మనందరికీ తెలుసు మన రక్తం రెడ్ కలర్లో ఉంటుందని. అలాగే ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే రెడ్ కలర్ని ఏమంటారు, ఎరుపుని ఏమంటారు? ఇక్కడ చూద్దాం, ఎక్కడ రాసిన ఎరుపు ఇక్కడ ఉంది, ఇదిగో. ఎరుపును పసుపు పచ్చ అని అంటారు అన్న. అంటే మన ఆన్సర్ ఏంటి? పసుపు పచ్చ. సో మన ఆన్సర్ అనేది పసుపు పచ్చ. ఈ టైప్ 4 అన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్లు అనేది అడగడం జరిగింది. అలాగే మనం టైప్ 5 చూసినట్లయితే టైప్ 5లో ఏంటంటే ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది అన్నమాట. అలా మ్యాట్రిక్స్ నార్మల్గా తెలుసు కదా, మ్యాట్రిక్స్ కోడింగ్ అని అంటారు వాటిని. అదేంటంటే ఎగ్జామ్ ఓరియంటోలో అంతగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే నేను చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లని కానీ నేను చెక్ చేశాను. అన్నింటిలో కూడా మ్యాట్రిక్స్ టైప్లో ఎక్కడా కూడా క్వశ్చన్ అడిగినట్టు చూడలేదు, కనిపించలేదు కూడా. సో అదంత ఇంపార్టెంట్ కూడా కాదని నేను అనుకుంటున్నాను. కావాలంటే మీరు ఒకసారి బుక్లో చెక్ చేసి చూడండి, ఆ కోడింగ్ అసలు ఎక్కడ అడగలేదు. మ్యాట్రిక్స్ కోడింగ్ అని ఉంటుంది. అదేంటంటే సేమ్ మన 10th క్లాస్లో మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, లైక్ 10th ఇంటర్ లైక్ డిగ్రీలో ఉంటాయి. అండ్ ఎలా అంటే లైక్ అవి మ్యాట్రిక్స్ కూడా 4x4 6x6 అలాంటి మ్యాట్రిక్స్ అనమాట. నార్మల్గా 3x3 మ్యాట్రిక్స్ అలాంటివి కాదు, 4x4 5x5 6x6 అలాంటివి అనేది టైప్ 5లో అడగడం జరిగింది. అది అంత ఇంపార్టెంట్ కాదని, పైగా క్వశ్చన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, అందుకని అడగపోవచ్చు. అందుకని నేను చెప్పడం లేదు. సో ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ కొట్టినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, అసలు ఎస్ఐ యూపీఎస్సి మెయిన్స్ లైక్ అలాంటి ప్యాటర్న్ ఎగ్జామ్స్లో అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.